నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఎంతైనా సంధ్య అంటే మీకు ప్రాణం కదా. అక్కడ కంటి తడి పెడితే మీరు తట్టుకోలేరు కదా. అవును, నాకు అర్థం కాదు. సంధ్య గురించి మీరు మాత్రమే ఆలోచిస్తున్నారా, లేక అత్తయ్య గారు కూడా ఆలోచిస్తున్నారా? అసలు మీరు ఏం చెప్పారో, ఏం మాయ చేశారో కానీ అత్తయ్యని కూడా మీ వైపుకే తిప్పుకున్నారు. అత్తయ్య బ్లాంక్ చెక్ ఇచ్చేలా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది కదా సంధ్య. మీరు గతంలో నాకు ఒక మాట చెప్పారు. మీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. సంధ్య వ్యక్తిత్వం ఎంతో గొప్పదని మాట్లాడారు కదా. వ్యక్తిత్వం అంటే మీరు బ్లాంక్ చెక్ ఇవ్వగానే ఎగిరి గంతేసి అమ్మయ్యా సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయని ఆ చెక్కు తీసేసుకోవడమేనా? వ్యక్తిత్వం అంటే దాని మొగుడు హాస్పిటల్లో ఉంటే మీరు వెళ్ళి డబ్బులు కట్టగానే మూడో వ్యక్తికి తెలియకుండా తీసేసుకోవడమేనా? వ్యక్తిత్వం అంటే దాని ఇంట్లో పరిస్థితి బాగోలేకపోతే మీరు దొంగచాటుగా చీరల పేరుతో డబ్బు సాయం చేస్తే వెంటనే తీసేసుకోవడమేనా? నాకు తెలిసి సంధ్యకి మీరన్నట్టు వ్యక్తిత్వం గనక ఉంటే మీరిచ్చిన చెక్కు అది తీసుకోదు. కానీ ఏది ఒట్టి చేతులతో వచ్చారంటే ఆ చెక్కు తీసుకున్నట్టే కదా. దీన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు తెలీదు కానీ సంధ్య డబ్బు మనిషి అని నాకు క్లియర్గా అర్థమైంది. నేనే కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాను, మీరింకొంచెం లేటుగా తెలుసుకుంటారు. మీ దగ్గర వాళ్ళు డబ్బులు లాగి లాగి అది బిల్డింగులు కట్టుకునేంత వరకు మిమ్మల్ని ఎంతగా రుద్దాలో అంతగా రుద్దుతూనే ఉంటుంది. ఇన్నాళ్ళు నా భర్తని నేను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా భర్త దానికి సొమ్ములు కూడా దారపోస్తుంటే అసలు నేను నోరు మూసుకొని కూర్చోవాలా? ఇప్పటికైనా మీరు అత్తయ్య మావయ్య ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు అనుకుంటున్నట్టు సంధ్య మంచిది కాదు. అసలు దానికి క్యారెక్టర్ లేదు. అది పక్క డబ్బు మనిషి. నోరు మోస్తావా వింధ్యా? సంధ్య గారి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్లు సంధ్య గారు వ్యక్తిత్వం లేనిది కాదు. కోట్లు పెట్టినా తన క్యారెక్టర్ని నువ్వు నేను కొనలేము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియురాలికి ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారండి? మీకు తన మీదున్న నమ్మకం, మీరు తన మీద చూపించే ప్రేమ నాకు 1% అయినా దక్కుంటే ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యేదాన్నో. మీ ప్రియురాలు గనక డబ్బు మనిషి కాకపోతే, మీ ప్రియురాలికి విలువలు గనక ఉంటే, మీ ప్రియురాలు మిమ్మల్ని అవసరానికి వాడుకోకపోతే మీరిచ్చిన చెక్ని ఎందుకు తీసుకుంది చెప్పండి? ఎందుకు తీసుకుంది? ఆ సంధ్య, దాని మొగుడు, దాని అత్త, దాని కుటుంబంలో అందరూ డబ్బు కోసం దిగజారిపోయే మనుషులు. మీ పాటికి మీరు బ్లాంక్ చెక్ ఇచ్చారు కదా. హ్యాపీగా ఎగిరి గంతేసి బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేసుకుని చెక్ క్యాష్ చేసుకుని అమ్మయ్యా అనుకుంటూ
ఇక్కడితో ఆగిపోతే బానే ఉంటుందండి. కానీ ఇంకా 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 మీ దగ్గర నుంచి అది లాగాలని చూస్తుంది. పరాయి మగాడికి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళ దగ్గర సొమ్ము లాగే వాళ్ళని ఏమంటారో తెలుసా? మౌనిక, అలాంటి వాళ్ళని ఏమంటారు? అలాంటి మాటలు నా నోటితో నేను చెప్పలేను సిస్టర్. కానీ పాత రోజుల్లో కొన్ని ఏరియాల్లో ఇదే వృత్తిగా బతికే వాళ్ళు ఉండేవాళ్ళు అని మా అమ్మమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది. బహుశా నువ్వన్నట్టు సంజయ్ది వాళ్ళ వంశమేమో. మౌనిక, నోరు మూస్తావా? ఇంకొక మాట జారావంటే చంప పగలగొడతాను. తననెందుకండి అంటారు? తను అమాయకురాలు, తనకేం తెలీదు. మీరు చేసేవన్నీ చేసేసి మౌనిక మీద పడతారెందుకు? మీరు చెక్ ఇవ్వడం నిజం కాదా? ఆవిడ గారు తీసుకోవడం నిజం కాదా? అందుకే నేను బల్ల గుద్ది చెప్తున్నాను, 100% కాదు 1000% సంధ్య డబ్బు మనిషే. సంధ్య డబ్బు కోసం దేన్నైనా అమ్ముకుంటుంది, దేనికైనా దిగజారుతుంది. ఏవండి, ఏం చేస్తున్నారండి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు రా సంధ్య. ఏవండి, నువ్వు ఎన్నన్నా ఎన్ని నిందలు వేసినా సంధ్య గారి వ్యక్తిత్వం ఎప్పటికీ మారదు. తనపైన నాకున్న అభిప్రాయం మారదు. అంతేలేండి, మీరు ప్రియురాలి మైకంలో ఉన్నారు కదా, మీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. పైసా పైసా మీ దగ్గర నుంచి ఆ సంధ్య లాక్కుని మన కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీద పడేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది మీకు. సంధ్యే కాదు, ఆ శ్రీకర్ కూడా డబ్బు మనిషే. ఏవండి, ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ వద్దు వద్దు అంటుంటే చెక్ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు భయం వేస్తుందండి. సంధ్య, నువ్వేం మాట్లాడుకుంటారా? పోనీ వాళ్ళు డబ్బు మనుషులే అనుకుందాం. 5వ 10 అడిగితే మోహాన్ని కొట్టేస్తాం కదా. లేదా అది మిమ్మల్ని వదిలేయాలంటే దానికెంత కావాలో చెప్పమనండి. నా పుట్టింటి నుంచి ఆస్తి తీసుకొచ్చి దాన్ని మోహాన్ని కొడతాను. అడుక్కుంటే ఇచ్చేదానికి ఇలా లాక్కోవడం ఎందుకు? నా మాంగళ్యాన్ని అది గుంజుకోవడం ఎందుకు?